ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే గెలిపిస్తుందని వైకాపా విజయవాడ మధ్య నియోజకవర్గ అభ్యర్థి మల్లాది విష్ణు అంటున్నారు. ఇచ్చిన హామీలను విస్మరించారని, ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. నవరత్నాలు, జగన్ పాదయాత్ర అధికారానికి చేరువ చేస్తాయంటున్న మల్లాది విష్ణుతో ముఖాముఖి. 2019 సార్వత్రిక ఎన్నికల బరిలో వైసీపీ పార్టీ తరఫున మధ్య నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు మల్లాది విష్ణు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టున్న నేతగా ఈసారి ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు, ఆయన ప్రణాళికలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. సార్, గతంలో మీరు ఈ నియోజకవర్గం నుంచి 2009లో పోటీ చేసి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి మీరు మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మీరు ఎలా వెళ్తున్నారు ప్రజల్లోకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజల ఎజెండాను ఒకటి తయారు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో దాదాపుగా 3600 కిలోమీటర్ల వరకు తిరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు, ఆ సమస్యల్ని మేనిఫెస్టోగా, నవరత్నాలుగా దాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్తాను. 5 సంవత్సరాలు ఏం జరిగింది, ప్రజల యొక్క అభిప్రాయాలు ఏంటి, ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి మాకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి బోండా మహేశ్వరం మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఆయనకి మీకు మధ్య పోటీ ఎలా ఉండబోతున్నారు? ప్రజల యొక్క అభిప్రాయం, ఈ ఎమ్మెల్యే ఏ రోజైనా మా కాలనీకి వచ్చాడా, ఈ ఎమ్మెల్యే ఏ రోజైనా మా కష్టాలు పట్టించుకున్నాడా, ఈ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏ విధంగా వ్యవహరించాడు, ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది. విజయవాడ క్యాపిటల్లో ఉన్నటువంటి, అమరావతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. ప్రచారంలో భాగంగా మల్లాది విష్ణు అసలు నాకు అసలు పోటీనే కాదు అనేది మీ ప్రత్యర్థి చెబుతున్నమాట. దీనికి మీ స్పందన? మే 24వ తారీఖు, 23వ తారీఖు చూస్తాం కదా ప్రజలు ఎవరి పక్షాన ఉంటారు. ప్రచారాలు, ర్యాలీలు ఎన్ని చేసినా అంతిమంగా మన ప్రజల అభిమానం చూరకుంటేనే విజయం సాధిస్తాం. ఆ దిశగా మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు? బహిరంగ సభలో లేకపోతే పెద్ద పెద్ద ర్యాలీలో కాదు, మేము ఇంటింటికి వెళ్తా ఉన్నాం, గడప గడపకి వెళ్తా ఉన్నాం, వాళ్ళందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. మా విధానం ఇది. వ్యక్తిగతంగా ఒకళ్ళు కలిసి దాదాపుగా 4 నెలల నుంచి అన్ని డివిజన్లు కూడా మేము పూర్తిగా తిరగడం జరిగింది. కాబట్టి ఒక గుడ్ గవర్నెన్స్ని తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాము. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వచ్చిన మైలేజ్ మీ విజయానికి దోహదపడుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ప్రజా సంకల్ప యాత్ర ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేదు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో నేను తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా జగన్ గారికే మేము ఓటు వేస్తాము, జగన్ గారికి ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పని ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ప్రజల ఆశీర్వాదంతో మీరు మళ్ళీ విజయం సాధిస్తే ఈ ప్రజలకు ఏం భరోసా ఇస్తారు? ఖచ్చితంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, దోమల బెడద కానీ, లేకపోతే సైడ్ డ్రైన్స్ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, వీధి దీపాలు కానీ, అలాగే సంక్షేమం కానీ, ట్రాఫిక్ సమస్యని మనం ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలన్నీ ప్రజల ముందు పెడతాం, ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకుంటాం. ప్రభుత్వ వైఫల్యాలే తమ విజయానికి సోపానం కానున్నాయని మల్లాది విష్ణు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.